అమ్మ నాకు ఇల్లు లేదు, ఒక ఇల్లు అని. వాస్తవం ఏం చెప్పిండ్రు? ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తామన్నారు. కానీ ఊళ్ళో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ వాళ్ళు ఎవరుంటే గాళ్ళకే ఇల్లు రాసుకుంటున్నారు. అవునా కాదా? రాకపోతే మీరు రండి ఇస్తామంటున్నారు తప్పిస్తే పేదోడికి గుడిసె కింద ఉన్నాడు కదా ఇయ్యాలని ఆలోచన రాలేదు. గాంధీ భవన్కి వెళ్ళి ఇల్లు ఇస్తున్నాం అన్నట్టు కాంగ్రెస్ కండువలు వేసుకొని ఊళ్ళల్లో ఎంత రాజకీయం చేస్తున్నా మనం చూస్తున్నాం. తప్పకుండా ఇంకొక 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరినైతే అవమానిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ దగ్గరుండి ఇల్లు కట్టించే బాధ్యత అవినాష్ చూసుకుంటాడని కూడా మీకు అందరు తెలియజేస్తున్నా. అయితే రేపు ఎన్నికలు వచ్చేది ఉన్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడతా అంటున్నాడు. పెట్టాడో దేవుడికి ఎరక. కానీ పెడితే ఆయన భయం ఏంటంటే ఒక వార్డు మెంబర్ కూడా గెలవాడు కాంగ్రెస్ వాడు. అందుకే ఏం చేస్తున్నాడు, ఇగో రేపు పెడతా, ఎల్లుండి పెడతా, ఇగో నెల రోజులకు పెడతా అని చెప్తున్నాడు తప్పిస్తే ఎన్నికలకు వచ్చే ధైర్యం కాంగ్రెస్ పార్టీలకు లేదని అర్థమైపోయింది. కానీ ఎప్పుడు వచ్చినా సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, వార్డు మెంబర్ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే గెలిపేయాలని మీకు అందరు కూడా చేతులు తోడొచ్చి వేడుకుంటున్నాను. ఇంకొక మాట చెప్తా ఉన్నారు, ఎక్కడైనా కూడా ఎలక్షన్స్ పెట్టాలి కదా. ఇప్పుడే అడుగుతున్నా అవినాష్ని, సింగిల్ విండో చైర్మన్లు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండ్రి, కొంతమంది పార్టీ మారేండ్రు. పార్టీ మారని వాళ్ళని ఏం చేస్తున్నారంటే ముందు పార్టీ మారండి, లేకపోతే మీకు పదులకి వెళ్ళి తీసేస్తామని. ఎలక్షన్ ప్రజలు రైతులు వేసిన ఓట్లతో గెలిచిన సింగిల్ విండో చైర్మన్లను కూడా ఈరోజు ప్రభుత్వం నుండి ఆర్డర్ ఇచ్చి మార్చేస్తున్నారు. ఎందుకంటే ముఖం బాలేక అద్దం బాల కొట్టుకున్నారు అంటారు కదా, వాళ్ళు ఎరువు ఎనికి ఇది లేక సోయి లేక వీళ్ళు సరిగ్గా ఇస్తలేరనే నెపంతో వాళ్ళని తీసేసే ప్రయత్నం, అది కూడా ప్రతిపక్షం ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మాత్రమే తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారు రాజకీయాలు చేస్తున్న ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పుదామని కూడా మీకు అందరు కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీకు అందరికి ఒకటే కోరుతున్నాం. ఈరోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంటి పెద్ద మనిషి ఎట్లయితే తన కుటుంబం బాగుండాలనుకుంటాడో అట్లా ఒక్కొక్కటి ఏరి కోరి బాగు చేసుకున్నాడు. మొట్టమొదటిగా ఆడబిడ్డలు బయటికి రావద్దు బిందె పట్టుకొనని ఎక్కడో ఉన్న నీళ్ళని తీసుకొచ్చి ఇంటింటికి నల్లా ద్వారా నీళ్ళు ఇచ్చిండా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఆ నల్లా దగ్గర నల్ల ఇప్పితే ఎవరు గుర్తుకొస్తారు? కేసీఆర్ గుర్తుకొస్తాడు. అంతకుముందు 7 గంటల కరెంట్ ఉంటుండే రైతులకి, పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటలు. వ్యవసాయం చేసుకోవాలంటే రాత్రి పోతుండ్రి. అట్లాంటిది 24 గంటల కరెంటు చేసిందంటే ఎవరు గొప్పతనం? కేసీఆర్ గారు గొప్పతనం. ఇంతకుముందే చెప్తున్నారు మన జెడ్పీటీసీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇప్పుడు అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉన్నారని. కట్ చేస్తున్నది వాస్తవం, కానీ 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు ఎన్ని కష్టాలైనా కూడా రైతులకు ఇబ్బంది కావద్దని కేసీఆర్ చూసుకున్నాడు. ఇంతకుముందు ఎప్పుడైనా ఊళ్ళలో పెండ్లిళ్ళు అయితే కనీసం అన్నదమ్ములు కూడా ఆసరయ్యకుండ్రి. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆడబిడ్డ పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు ఇచ్చి చూపించినాడా లేదా? అంతకుముందు ఎవరైనా ఇచ్చున్నారా? కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఆడబిడ్డ పెళ్ళి అయితే చాలు 1,00,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పాడు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్పిండు? వచ్చింది అమర్ తులం బంగారం ఎవరికైనా? కేసీఆర్ మేనమామ అయ్యండి. నా తల్లి పల్లె చెప్పావు. కేసీఆర్ గారు మేనమామ అయ్యిండు కాబట్టి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. కరెక్ట్గా చెప్పింది అమ్మ. కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఏం ఆశ చూపించిండు? కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తాడు. తులం బంగారం లేదు, 1,00,000 కూడా చక్కగా ఇస్తలేడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండమ్మా? మోసం చేస్తున్నాడు. కరెక్ట్గా చెప్తున్నావు. మోసం చేస్తున్నాడు ఆయన అని చెప్తున్నాడు. మోసం చేసి అధికారంలోకి వచ్చిండు, మళ్ళీ మోసం చేయబోతారు. రేవంత్ రెడ్డి గారు మనకు దొరకరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కండువ వేసుకున్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళని గల్లబట్టాడు కండి మీరు అందరు కూడా. ఎందుకంటే ఊర్లలో వాళ్ళే దొరుకుతారు కదా. తులం బంగారం ఇచ్చి ఓటు అడగమని చెప్పండి. 15,000 ఎకరాకే ఇస్తాడు, 15,000 వేసి ఓటు అడగమని చెప్పండి. రుణమాఫీ గానోళ్ళు చాలామంది ఉన్నారు, అప్పు మాఫీ గానోళ్ళు. అప్పు మాఫీ చేసి ఓటు అడగమని చెప్పండి. మన అమ్మలకు అందరకు, కోడళ్ళకు, అత్తకేమో 2,000 పెన్షన్ వస్తుంది, కోడలికి 2,500 ఇస్తా, అత్తకు 4,000 చేస్తా, మాముంటే మామకు కూడా ఇస్తా అన్నాడు. అవునా? అత్తకు ఒకదానికే ఇస్తున్నాడు కేసీఆర్, ఇప్పుడు 2,000 ఇస్తున్నాడు. నేను వస్తున్నంటే 4,000 చేస్తా, అత్తకి ఇస్తా, మామకి ఇస్తా, కోడలికేమో 2,500 ఇస్తా అన్నాడు. అత్తకు మామకు 4,000 8,000, కోడలికి 2,500, 10,000 ఇస్తే కానీ నీకు ఓటు వేయమని చెప్పండి కాంగ్రెస్ వాళ్ళకి. ఇవి కదా మనం అడగాల్సింది. పెద్దవన్నీ పైన కొట్లాడదాం, ముందు ఇవి అడుగుదాం.
ఇంకో మాట చెప్పిండు, ఆడబిడ్డలు చదువుకున్న పిల్లలు ఉంటే స్కూటీలు ఇస్తా అన్నాడు. కాబట్టి ఇవన్నీ అడుగుదాం, ఇవన్నీ వసూలు చేద్దాం. ఖచ్చితంగా అవన్నీ ఇస్తేనే మన ఊళ్ళో కాలు పెట్టుండి కాంగ్రెస్ పార్టీలు జెండా పట్టుండి అని మీరు గట్టిగా అడిగితే మళ్ళీ కనీసం ముఖం చూపించిన వాళ్ళు కూడా దొరకరాడ.